గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా, స్ట్రిల్లింగ్స్ ఫార్ములా డెరివేటివ్స్ చేసాం కదా. నెక్స్ట్ సమ్ రాయండి ఈసారి న్యూటన్స్ ఫార్వర్డ్, న్యూటన్స్ బ్యాక్వర్డ్, స్ట్రిల్లింగ్స్ ఒకేసారి ఈరోజు చేద్దాము. ఇప్పుడు 2 సమ్స్ చేద్దాము. ఎగ్జాంపుల్ రాయండి. ఫర్ ది టేబుల్ బిలో find f dash of 1.76 and f dash of 1.72. సో మనం ఏం ఫైండ్ చేయాలంటే f dash of 1.76, f dash అంటే డెరివేటివ్ ఫైండ్ చేయాలి ఫర్ ది గివెన్ డేటా. సో x, f of x ఏమి ఇచ్చారంటే 1.72, 1.73, 1.74, 1.75, 1.76 ఇచ్చారు. వాల్యూస్ f of x ఏమి ఇచ్చారంటే 0.17907, 0.17728, 0.17552, 0.17377, 0.17204 అని ఇచ్చారు. మనం f dash ఆఫ్ 1.76 అంటే చివరిని ఉంది కాబట్టి మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేయాలి. రెండోది f dash ఆఫ్ 1.72 ఇనీషియల్ ఫస్ట్ ఉంది, దీనికి న్యూటన్స్ ఫార్వర్డ్ యూజ్ చేయాలి. దీంట్లో రెండు ఉన్నాయి, న్యూటన్స్ బ్యాక్వర్డ్, న్యూటన్స్ ఫార్వర్డ్. ఎట్ 1.72 ఇనీషియల్ వాల్యూ స్టార్టింగ్లో ఉంది కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ యూజ్ చేయాలి. f dash ఆఫ్ 1.76 ఎండింగ్లో ఉంది కాబట్టి న్యూటన్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేయాలి. ముందు దీనికి డిఫరెన్స్ టేబుల్ మనం రాసేసుకోవాలి. సమ్ నోట్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ టేబుల్ రాయాలి ముందు. సో డిఫరెన్స్ టేబుల్ ఈజ్ సొల్యూషన్. డిఫరెన్స్ టేబుల్ సో డిఫరెన్స్ టేబుల్ ఎలా రాయాలంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ ఏంటమ్మా 1.72, 1.72, 1.73, 1.74, 1.75, 1.76. ఇది చెప్పండి. బాగుంది కదా. సో y ఈక్వల్ టు 0.17907, 0.17728, 0.17552, తర్వాత 0.17377, 0.17204 ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే, సో ఇప్పుడు డిఫరెన్స్ టేబుల్ ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ డెల్టా వై ఫైండ్ చేయాలి. డెల్టా వై ఏంటి? డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఎలాగంటే కాలిక్యులేటర్ ఆన్ చేసి, సో ఫస్ట్ డిఫరెన్స్ 0.17728 మైనస్ 0.17907 ఇలాగా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది ఆన్సర్? 1.79 ఇంటూ 10⁻³ వచ్చింది. అంటే ఇక్కడ పవర్లో -3 ఉంది కాబట్టి 0.3 లెఫ్ట్కి వస్తుంది. అంటే ఏమొస్తుంది ఆన్సర్కి? 0.00179. ఇది ఫస్ట్ ఆన్సర్, 0.00179. రెండోది ఏంటమ్మా? 0.17552 మైనస్ 0.17377, సారీ 0.17377, 0.17552 minus 0.17728.
is equals to 1.76 into 10 power minus 3. అంటే దీన్ని 0.00176 అని రాయొచ్చు. నెక్స్ట్ది 0.1752 మైనస్ 0. ఈ రెండు అయిపోయింది కదా, ఈ రెండు డిఫరెన్స్ 0.17377 మైనస్ 0.17552. ఎంత ఆన్సరు? 0.00175. అది లాస్ట్ది 0.17204 మైనస్ 0.17377. ఆన్సరు 0.00173. ఇది డెల్టా వై. నెక్స్ట్ మనం ఇప్పుడు డెల్టా స్క్వేర్ వై ఫైండ్ చేయాలి. డెల్టా స్క్వేర్ వై అంటే మళ్ళీ డిఫరెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ చేసిన 0.00176 మైనస్ 0.00179. సో 3 into 10 power minus 5 అంటే 0.00003. అర్థమైందా? నెక్స్ట్ది 0.00175 మైనస్ 0.00176. 1 into 10 power minus 5 మైనస్ ఉంది. సో మైనస్ 0.00001. నెక్స్ట్ది 0.00 ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, మైనస్ లేదు రాసుకోండి. 0.00173 మైనస్ 0.00175 మైనస్ 0.00002. 10 power minus 5 ఉంది కాబట్టి డెసిమల్ 5 ప్లేసెస్ లెఫ్ట్కి వస్తుంది. ఇది డెల్టా క్యూబ్ బై. సో దీంట్లో సపరేట్ చేయాలి. ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఫస్ట్ మైనస్ రాయండి. మైనస్ 0.00001 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.00003. ఎంత వస్తుంది ఆన్సర్? 2 into 10 power minus 5 అంటే 0.00002 అది వస్తుంది. నెక్స్ట్ మైనస్ రాసి 0.00002 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.00001. ఎంత వచ్చింది ఆన్సర్? 1 into 10 power minus 5 అంటే 0.00001. లాస్ట్ది డెల్టా పవర్ 4y. దీనిని సపరేట్ చేయండి. 0.00001 మైనస్ 0.00002 ఎంత? మైనస్ 0.00001. ఇది ఆన్సర్. ఇది టేబుల్, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ రాసుకుంటాం. ఇది మైనస్ 0.00001. సో అర్థమైందా? ఈ రెండింటి మధ్యన రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మధ్యన ఇది రాయాలి, ఈ రెండింటి మధ్యన రాయాలి, మళ్ళీ ఈ రెండింటి మధ్యన ఇది రాయాలి. అలా మనం రాయాలి. ఇది న్యూటన్స్ డిఫరెన్స్ టేబుల్. ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి ఇదే. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1.72 ఆల్రెడీ మీరు చేస్తారు. ఫార్వర్డ్ ఇలా తీసుకోవాలి. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 1.76కి బ్యాక్వర్డ్ ఇలా తీసుకోవాలి. అర్థమైందమ్మా? అది అక్కడ రాస్తాం. అర్థమైందా? సరిపోయింది చూడండి. 0.17728 మైనస్ మైనస్ 0.17907. మైనస్ ఉంది ఇక్కడ, మైనస్ రాసుకోండి. ఇది కూడా మైనస్, మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, అన్ని మైనస్లు రాసుకోండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. దీనికి ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ వచ్చినది కాబట్టి మైనస్, ఇది ప్లస్. సో ఇది ప్లస్ 0.00003 లాస్ట్ అలా మార్చుకోండి. మైనస్ కూడా రాసుకోండి. లాస్ట్ది 0.00003, 0.00003 రాయండి. సో ఇది డెల్టా పవర్ 4. ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా రాసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 1.72 ఫైండ్ చేద్దాం. మనకు వచ్చింది ఇది ఎఫ్ డాష్ ఆఫ్ 1.72. సో దీనికి మనం ఇనిషియల్ వాల్యూ కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా రాయాలి. అంటే ఇక్కడ
హెచ్ వాల్యూ ఎంత అంటే హెచ్ ఇస్ ఈక్వల్స్ టు లెంగ్త్ అనమాట 1.73 మైనస్ 1.72 1.73 మైనస్ 1.72 ఎంతమ్మా 1.73 మైనస్ 1.72 1.73 మైనస్ 1.72 0.01 ఇది లెంగ్త్ 0.01 అర్థమైందమ్మా. సో మనం ఏం చేయాలంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా యూస్ చేయాలి. బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ప్రకారం డెరివేటివ్ dy by dx at x is equals to x naught అంటే 1.72 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/h ఇంటూ ఫార్ములా డెల్టా y నాట్ మైనస్ హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ y నాట్ ప్లస్ 1/3 ఇంటూ డెల్టా క్యూబ్ y నాట్ మైనస్ 1/4 ఇంటూ డెల్టా పవర్ 4 y నాట్ ప్లస్ సో ఆన్. ఇది ఫార్ములా. దీంట్లో మనం ఎక్కడ దాకా తీసుకోవాలి డెల్టా పవర్ 4 వరకు తీసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసేది 1/h హెచ్ అంటే ఎంత 0.0001 డెల్టా y నాట్ ఎంత ఇది డెల్టా y నాట్ డెల్టా స్క్వేర్ y నాట్ డెల్టా క్యూబ్ y నాట్ డెల్టా పవర్ 4 y నాట్. సో ఇది డెల్టా y నాట్ డెల్టా y నాట్ ఇది డెల్టా స్క్వేర్ y నాట్ డెల్టా క్యూబ్ y నాట్ డెల్టా పవర్ 4 y నాట్. అర్థమైందా. ఇది డెల్టా y నాట్ డెల్టా స్క్వేర్ y నాట్ డెల్టా క్యూబ్ y నాట్ డెల్టా పవర్ 4 y నాట్. అర్థమైందామా. అలా రాయి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయాలి అక్కడ అలాగే రాయి. సో ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం ఎంత జస్ట్ హెచ్ అంటే 0.01 సబ్స్టిట్యూట్ చేద్దాము. therefore dy by dx at x is equals to 1.72 is equals to 1/h into అంటే 1/0.01 into డెల్టా y నాట్ అంటే ఎంతమా మైనస్ 0.00179 డెల్టా y నాట్ మైనస్ హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ y నాట్ డెల్టా స్క్వేర్ y నాట్ ఎంత ఇంటూ 0.00003. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ప్లస్ మైనస్ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/3 ఇంటూ డెల్టా క్యూబ్ y నాట్ 0.00002. అర్థమైందా. ఫస్ట్ది ప్లస్ మైనస్ ప్లస్ లాస్ట్ మైనస్ 1/4 ఇంటూ 0.00003. అదమ్మా. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. అదే సో చూడండి ముందు ఇవన్నీ సింప్లిఫై చేసేద్దాము. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/0.001 ఎంత చూడండి 1 డివైడెడ్ బై 0.001 ఎంత 1000. ఇగో 1 డివైడెడ్ బై 0.01 1000 0.01 కదా 100. సో 100 ఇంటూ 100 1/0.01 100 ఇంటూ సో మైనస్ 0.00179 మైనస్ 0.00003/2 0.00003 డివైడెడ్ బై 2 1.5 ఇంటూ 10 పవర్ -5 అంటే ఏమొస్తుంది 0.00015 వస్తుంది. అంటే డెసిమల్ 5 అవతలకు వస్తుంది అనమాట. సో 1.5 ఇంటూ 10 పవర్ -5 ఇలా రాయొచ్చు. బై 2 చేసాం కాబట్టి మైనస్ 0.00002/3 0.00002 డివైడెడ్ బై 3 6.666 ఇంటూ 10 పవర్ -6 అంటే ఇది ఏమొస్తుందంటే 0. ఇవతలకు వస్తుంది అనమాట. డెసిమల్కి 00 10 పవర్ -6 అన్నారు
000006 అన్నమాట. అదే అర్థమైందా? 6 డెసిమల్స్ మైనస్ 0.00003/4 0.00003 డివైడెడ్ బై 4 7.5 into 10 power minus 6 అంటే ఎంతమా 0.0000 10 power minus 6 కదా 00 మళ్ళీ 075. ఇక్కడ చూడండి పాయింట్ ఎవరికి వస్తుంది 6 అవతలకి 1 2 3 4 5 6. ఇప్పుడు దీన్ని మొత్తం సింప్లిఫై చేయండి. సో 100 ఇంటూ ముందు లోపల ఎంత అయితే మొత్తం యాడ్ చేసాడు అన్ని మైనస్లే కదా అన్నీ యాడ్ చేసేయాలి. సో మైనస్ 0.00179 మైనస్ 0.000015 మైనస్ 0.000006 మైనస్ 0.000075 ఇజ్ ఈక్వల్స్ టు ఇంటూ 100 చేస్తే 0.18185 మైనస్ ఉంది 0.18185 ఇది ఫస్ట్ డెరివేటివ్ f dash ఆఫ్ 1.72 రాసుకోండి. ఏమైనా అర్థమైందో కొద్దిగా జస్ట్ మనం న్యూటన్స్ ఫార్వర్డ్ టేబుల్ రాసి ఇనీషియలే కాబట్టి ఫార్ములా రాసేసి సబ్స్టిట్యూట్ చేసేది. ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ చేద్దాం f dash ఆఫ్ 1.76. సో ఇది న్యూటన్స్ ఫార్వర్డ్. ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ అలా యారోస్ పెట్టుకోండి. ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఎందుకు బ్యాక్వర్డ్ అని మనకు తెలుసుకోనండి. నెక్స్ట్ f dash ఆఫ్ 1.76 ఫైండ్ చేయమన్నారు వాళ్ళు. సో ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేయాలి ఎందుకంటే అది ఫైనల్ వాల్యూ కాబట్టి మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ యూజ్ చేయాలి. ఈసారి మనం ఇలా వెళ్ళాలన్నమాట న్యూటన్స్ బ్యాక్వర్డ్. అర్థమైందిరా? సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలమ్మా f dash ఆఫ్ టెర్మినల్ వాల్యూ f dash ఆఫ్ 1.76. సో అడుగునుంది కాబట్టి ఇది మనం బ్యాక్వర్డ్ చేయాలి. సో ఇక్కడ ఏం రా ముందు ఫార్ములా రాసేయాలి బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా సో న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటమ్మా dy by dx at x is equals to 1.76 టెర్మినల్ వాల్యూ కాబట్టి ఫార్ములా ఏంటమ్మా 1/h ఇంటూ డెల్టా వై నాట్ అన్ని ప్లస్లే ప్లస్ హాఫ్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 1/3 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ 1/4 ఇంటూ డెల్టా పవర్ 4 వై నాట్ ప్లస్ సో ఆన్. డెల్టా కాదు నోబ్ల రివర్స్ డెల్టా బ్యాక్వర్డ్ కాబట్టి రివర్స్ డెల్టా రాయాలి నోబ్ల అంటాం రివర్స్ డెల్టా రాయాలి. సో ఇక్కడ అయితే డెల్టా వై నాట్ డెల్టా స్క్వేర్ వై నాట్ ఏంటి ఇలా తీసుకోండి. అర్థమైందా? ఇక్కడ ఫార్ములా రాసుకోండి. ఇది చివరి వాల్యూ కాబట్టి డెల్టా వైఎన్ రాసుకోండి. వై నాట్ అంటే ఇనిషియల్ వైఎన్ అంటే టెర్మినల్ వైఎన్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ డెల్టా వైఎన్ ఇది డెల్టా వైఎన్ ఫస్ట్ ఇది డెల్టా స్క్వేర్ వైఎన్ డెల్టా క్యూబ్ వైఎన్ ఇది డెల్టా పవర్ 4 వైఎన్ అలాగే సబ్స్టిట్యూట్ చేసింది. డెల్టా వైఎన్ ఇది వై వాల్యూ కదా ఇది ఫస్ట్ డెల్టా సెకండ్ డెల్టా థర్డ్ డెల్టా ఫోర్త్ డెల్టా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసింది. డెల్టా వైఎన్ డెల్టా స్క్వేర్ వైఎన్ డెల్టా క్యూబ్ వైఎన్ డెల్టా పవర్ 4 వైఎన్. హెచ్ వాల్యూ మరి మామూలు హెచ్ వాల్యూ అంటే డిఫరెన్స్ 0.001 అది మారదు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో మనం జాగ్రత్త చూడండి. సో dy by dx at x is equals to 1.76 is equals to 1/h. h అంటే ఎంతమా 0.01 ఇంటూ డెల్టా వైఎన్ ఫస్ట్ది మైనస్ 0.00173 డెల్టా వైఎన్ ప్లస్ హాఫ్ ఇంటూ
డెల్టా స్క్వేర్ వైఎన్ ఎంత 0.00002 మళ్ళీ ప్లస్ 1/3 ఇంటూ డెల్టా క్యూబ్ 0.00001 ప్లస్ 1/4 ఇంటూ 0.00003 ఏమైనా అర్థమైందిరా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినవి 1/0.01 అంటే 100 ఇంటూ జాగ్రత్తగా ముందు బై 2 చేసేద్దాము మైనస్ 0.00173 ప్లస్ 0.00002/2 చూడండి 0.00002 డివైడెడ్ బై 2 1 ఇంటూ 10⁻⁻5 1 ఇంటూ 10⁻⁻5 అంటే 0.00001 ప్లస్ 0.00001/3 0.00001 డివైడెడ్ బై 3 3.33 ఇంటూ 10⁻⁻6 అంటే ఏమొస్తుంది 10⁻⁻6 కదా. సో 6 డెసిమల్స్ 0.00003 చాలు 03 చాలు ప్లస్ 0.00003/4 0.00003 డివైడెడ్ బై 4 7.5 ఇంటూ 10⁻⁻6 అంటే 0.00007 అర్థమైందమ్మా? అలా రాసుకో. సో ఇప్పుడు 100 ఇంటూ ముందు అవన్నీ యాడ్ చేసి అప్పుడు 100 రాద్దాం. ఫస్ట్ ఏముంది మైనస్ 0.00173 ప్లస్ 0.00001 ప్లస్ 0.00003 ప్లస్ 0.0000075 ఇజ్ ఈక్వల్స్ టు ఇంటూ 100 మైనస్ 0.17 మైనస్ 0.17095 దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1.76. ఇలా మనం ఫార్ములాస్ రాసుకోవాలి. ఏమైనా అర్థమైందమ్మా? ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇనీషియల్ వాల్యూ అడిగినాం. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? టెర్మినల్ వాల్యూ అడిగినాం. మనం సెంట్రల్ మధ్యలో ఒక వాల్యూ ఇచ్చినప్పుడు సెంట్రల్ డిఫరెన్స్ స్ట్రిల్లింగ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ రెండు రాసుకోవాలి. ఓకే, హోంవర్క్ ఇస్తాను చేయండి. హోంవర్క్ రాసుకోండి. ఎగ్జాంపుల్ compute f dash of 1 and f dash of 3 using x f of x 1.0 1.5 2.0 2.5 3.0 27 106.75 324 783.75 1621 ఇది ఎఫ్ డాష్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ వాల్యూ 1.0 అంటే 1 కదా. సో ఫస్ట్ వాల్యూ అంటే న్యూటన్స్ ఫార్వర్డ్. ఎఫ్ డాష్ ఆఫ్ 3 అంటే చివరి ఉంది కాబట్టి రివర్స్లో రావాలి న్యూటన్స్ బ్యాక్వర్డ్. ఫార్ములాస్ రాయండి. ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఆన్సర్ 77 ఆన్సర్స్ రాసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ 3 వాల్యూ మీరు చేయండి, ఎంత వస్తుందో చెప్పండి. ఓకేనమ్మా? ఇది ఇవాల్టి క్లాస్. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.